ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య కాలంలో ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపుగా బహుజనులు ఆయన యొద్దకు వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చునేను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా వినుడు విదుగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళును. ఇక్కడ ఒక ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి వివరిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మనం గమనించినట్లయితే ఆయన యొక్క మాటలను వినుటకు అనేక మంది ఆయన్ను వెంబడించారు. అనేక మంది ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క గలిలయ సముద్ర ప్రాంతంలో ఆయన సముద్రములో ఉండి జనులందరూ కూడా ఆ ఒడ్డున ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఆ ఉపమానము మనం గమనించినట్టయితే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళును, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోపక్కను పడెను, పక్షులు వచ్చే వాటిని మృంగివేసును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యవసాయకుడు కొన్ని విత్తనములు తన పొలములో చల్లేటువంటి సందర్భాన్ని ఒక ఉపమానాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. వారికి అర్థం కాలేదు ఈ యొక్క ఉపమానము అని అర్థం కాల. అందుకే ఇక్కడ ఆ యొక్క వ్యవసాయకుడు విత్తనములు విత్తినప్పుడు కొన్ని విత్తనములు మొలక చెట్టల్లోనూ తుంప చెట్టల్లోనూ నేల మీదను మంచి నేలను రకరకములైనటువంటి ఉపమానాలు చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ యొక్క ఉపమానానికి అర్థం కూడా వివరిస్తూ ఉంటున్నాడు. మంచి నేల అనగా వాక్యాన్ని విని గ్రహించేటువంటి వారు. ఈ యొక్క విత్తనములు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే రేవచనంలో ఆ యొక్క ఉపమానాన్ని వివరిస్తూ మంచి నేలను విత్తబడిన వారై ఎవరనగా వాక్యముని విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించువారని చెప్పింది. రాతి నేలలు అన్నటువంటి విత్తనాలు కఠినమైనటువంటి హృదయాలకు వారికి ఎంత వాక్యం చెప్పినా కూడా ఆ రాతి మీద పడ్డటువంటి విత్తనాలు ఏ రీతిగా అయితే మొలకెత్తువో ఆ రీతిగా వాక్యము వారి హృదయంలో ఫలించింది. మంచి నేలన పడినటువంటి విత్తనాలు అనగా దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి ఆ యొక్క వాక్య ప్రకారం జీవించేటువంటి వారు ఫలించి అభివృద్ధి అవుతారని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి నేలకు సాదృశ్యంగా మన హృదయాలు ఉంటున్నాయి. మంచి నేలను పడినటువంటి ఆ యొక్క విత్తనాలు మంచి నేల, మంచి హృదయం కలిగి మనం ఉంటున్నాం. బండ లాంటి హృదయం మనలో ఉంటున్నదా? ఈ యొక్క కంప చెట్లలో అనగా కంప చెట్లలో అది దేనికి పనికిరానటువంటి ఇదిగా ఉంటున్నది. ఆ యొక్క విత్తనములు మొలకెత్తినప్పుడు పక్షులు వచ్చి వాటిని తినేసిపోతూ ఉంటాయి. కొంతమంది వాక్యాన్ని వింటారు, చెప్పేటప్పుడు మాత్రం వింటారు. వాక్యం అయిన తర్వాత ఆ వాక్యాన్ని అక్కడే ఉన్న దగ్గరనే వదిలేసి ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఉంటారు. కానీ అటువంటి వారిగా ఉండకూడదని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మంచి నేలను పడినటువంటి ఆ విత్తనాలు ఏ రీతిగా అయితే మొలకెత్తి ఫలించి అభివృద్ధి పొందుతారో ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉన్నది. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్తూ ఉంటున్నాడు. మంచి నేలను పడినటువంటి విత్తనాలుగా
మనం ఉండి ఫలించి అభివృద్ధి ఇతరులకు ఆశీర్వాదకరంగాను మరి దీవెనకరంగాను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాను. అటు కృప నీవు నేను పొందుకొని దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.